పోతన గారు అన్నారు, చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సమకాది యోగి చిత్తాబ్జములం చిక్కడు శృతిలతి కావళి చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్. అసలు వేదాలకి లొంగనటువంటి వాడు, లక్ష్మీదేవి కౌగిటికి దక్కని వాడు, సనక సనందనాది మహర్షుల యొక్క మహాజ్ఞానుల యొక్క గుండెలకు చిక్కని వాడు, ఒక అజ్ఞురాలు, ఒక గోపకాంత ఆమె యొక్క చేతిలో ఉన్న తాటికి కట్టబడ్డాడు. ఈశ్వరుణ్ణి నేను కడతానన్నవాడు కట్టలేడు. ఈశ్వరుడు యందు భక్తితో ఉన్నవాడికి ఈశ్వరుడు కట్టబడతాడు. ఇది ఆ రెండంగుళాలు. ఈ రెండంగుళాలున్నదేదో అది దామోదరుడు. ఆవిడ చేత కట్టబడ్డాడు. పరమేశ్వరుడి శరీరం మీద చిన్న మచ్చ ఉండదు, అది దివ్య శరీరం. ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంటుంది లింగపురాణం. అటువంటి పరమాత్మకి తాడు కట్టేస్తే ఉరుసుకుని మచ్చబడింది. పొట్ట మీద నడుం మీద మత్సున్నవాడు కాబట్టి దామోదరుడు అయ్యాడు. కాదు, తులసిమాల చేత అలంకరింపబడేవాడు కాబట్టి దామోదరుడు అయ్యాడు. ఇప్పుడు ఈ మాసానికి అధిదేవత దామోదరుడు అంటే గుర్తు ఏమిటంటే, ఆయన యందు 2 లక్షణములు ఉన్నాయి. నేను కట్టేస్తానంటే నీ చేత కట్టుబడేవాడు కాడు. నువ్వు భక్తితో ఉంటే ఆయనే నీ చేత కట్టుబడతాడు. ఈ 2 లక్షణములు ఆయన యందు ప్రకాశిస్తాయి. ఆయనని కట్టడానికి సాధనమన్నది లోకమునందు లేదు. ఆయన తనంత తాను వశుడై కట్టబడతాడు. కట్టబడ్డాడు. ఎన్నిసార్లు తెలుసా అండి, కృష్ణుడు ఇంకొకరి చేత కూడా కట్టబడ్డాడు. మహాభారత యుద్ధంలో కురుక్షేత్ర సంగ్రామ ప్రారంభానికి ముందు సహదేవుడి చేత కట్టబడ్డాడు. పరమభక్తుడు కాబట్టి సహదేవుడు కృష్ణుడిని కట్టగలిగాడు. ఇది చిన్ని కృష్ణుడు, అది పెద్ద కృష్ణుడిని కట్టేశాడు సహదేవుడు. మళ్ళీ భక్తిపాశములకే కట్టుబడ్డాడు. కాబట్టి ఎక్కడెక్కడ నేను కట్టగలనన్న అతిశయము లేదో, ఎక్కడెక్కడ నిరతిశయమైన భక్తి ఉంటుందో అక్కడక్కడ పరమాత్మ తనంత తాను కట్టబడతాడని చెప్పడానికి దామోదరుడు. అది కృష్ అంటే నిరతిశయమైన ఆనంద స్వరూపుడైన వాడు. అది శివస్వరూపంగా కావచ్చు, కేశవస్వరూపంగా కావచ్చు. 2 ఒకటే. 2 రూపములుగా ఉంటాడేమో కానీ 2గా ఉండేవాడు మాత్రం కాదు పరమాత్మ. అందుకే ద్రవిడ దేశంలో పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ పాట పాడుతుంటారు. వాళ్ళు రోడ్డు మీద ఆడుకుంటూ హరియున్ హరయున్ ఒండ్రు, అరే యాదవన్ వాయలే మొండ్రు అని ఆడుకుంటారు. వాళ్ళు బంచాట ఆడుకుంటూ శివుడు కేశవుడు ఒక్కటే, శివుడు కేశవుడు 2 అనుకుని ఒకటి కాదు అనుకున్న వాళ్ళు ఎవరనుకున్నారో వాళ్ళ నోట్లో మన్ను అని వాళ్ళు పాట పాడతారు. కాబట్టి శివకేశవులని 2 ఉండవు. శివకేశవులంటే ఒకటే. అసలు యథార్థమునకు అందుకే లోకంలో బాగా అర్థం అవడానికి ఈ ఉదాహరణ ఎవరిని చెప్తారంటే కన్న తల్లిని చెప్తారు. మీరు చూడండి, తల్లి యందు 3 మూర్తులు ఉంటారు. అమ్మ కడుపులో పెట్టుకుంది, శరీర నిర్మాణము అమ్మ కడుపులో జరిగింది, ఆహారము అమ్మ నాభిలోంచి వెళ్ళింది, జీవం అమ్మ కడుపులో పోసుకున్నాం. అందుకని సృష్టి అమ్మ కడుపులో జరిగింది. బయటికి వచ్చిన తర్వాత పాలు పట్టింది అమ్మే, అన్నం పెట్టింది అమ్మే, దృష్టి తీసింది అమ్మే, పడుకోబెట్టింది అమ్మే. పోషించింది కాబట్టి స్థితికారురాలు శ్రీ మహావిష్ణువు, సృష్టించింది కాబట్టి బ్రహ్మ. పడుకోకుండా వాడు అదే పనిగా ఆడుకుంటున్నాడు. ఇప్పుడు ఆ పిల్లాన్ని తీసుకొచ్చి 2 దెబ్బలు కొట్టి మరీ పడుకోబెట్టేస్తే, పిల్లల్ని చూడండి బలవంతంగా పడుకోబెట్టేస్తే ఆ తల్లులు బోర్లా పడుకోబెట్టేసి వీపు మీద ఇలా 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 కొట్టేస్తే వాడు ఏడిచి 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 మెల్లిగా ఏడుపు అలా తగ్గిపోతూ అలా నిద్రపోతాడు. నిద్రపోయిన తర్వాత అమ్మ వాడిని ముద్దు పెట్టుకుని వెళ్ళిపోతాడు. ఏమి ఆవిడికి ఏమైనా కోపం, వాడు ఆడుకోకూడదు, వాడిని అలా ఏడిపిద్దామని పడుకోబెట్టిందా? అరేరే వాడు పడుకోకపోతే రేపు లేచి మళ్ళీ ఇతర కార్యం చేయలేడు, పిల్లాడు అలిసిపోతాడు. అందుకుని బలవంతంగా పడుకోబెట్టింది. పడుకోబెట్టడం కూడా భగవంతుని యొక్క కారుణ్యమునకు చిహ్నం. అందుకే మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. శివుడు చేసే పనులన్నీ కేశవుడు చేస్తాడు, కేశవుడు చేసే పనులన్నీ శివుడు చేస్తాడు. సంహారకర్త అంటారు శివుణ్ణి. శివుడు చంపేస్తాడంటుంటారు లోకంలో. అసలు మీరు జాగ్రత్తగా ఆలోచించండి, చంపేసేవాడు శివుడా విష్ణువా? విష్ణువు అవతార స్వీకారం చేసి ఎంతమందిని చంపేశాడు? శివుడు ఎప్పుడైనా అంతమందిని చంపాడా? శివకేశవులుగా చూస్తే అసలు శివుడి కన్నా విష్ణువే ఎక్కువ మందిని చంపేస్తుంటాడు. సంహారకర్త అన్న పేరేమో పరమేశ్వరుడు. శ్రీ మహావిష్ణువు దయాస్వరూపుడు, ఆయన మహానుభావుడు. ఎంత దయ ఉన్నవాడో అంటారు. ఎంత దయ ఉన్నవాడో అని ఎలా అంటారో ఆయన అనుగ్రహించడంలో కూడా అంత పరీక్ష పెట్టి చూస్తాడు. ఎవ్వని కరుణింప నిశ్చయించితి వాని అఖిల విత్తంబునేనపహరింతు
వాడి డబ్బు దగ్గర నుంచి అన్నీ తీసేస్తాను, నిలబడగలిగితే అనుగ్రహిస్తానన్నాడు. అంత పరీక్ష పెడతాడు. ఈయనకో భోళాశంకరుడని పేరు, ఏదైనా ఇచ్చేస్తాడు ఎవరికైనా సరే. ఎవడు దయామూర్తి అంటే అదేంటండి, ఇప్పటిదాకా మీరు శివకేశవుల మధ్య భేదం లేదని మీరే భేదం మొదలెట్టారు ఏంటండి అనుకోకండి. నేను చెప్పేది పూర్తిగా వినప్పుడు నిర్ణయానికి రండి. శివుడు చేసేటటువంటి సంహారం భయంకరం. శివుడు ఏదో చంపేస్తాడు అందుకని శివుడి జోలికి వెళ్ళకండి, శివుడి జోలికి వెళ్ళకండి అంటుంటారు కొంతమంది తెలిసి తెలియని వాళ్ళు. శివుడు మహాదయామూర్తి. శివుని యొక్క లయకారకత్వం మనకు అర్థం ఏమిటంటే ఆయన 3 ప్రళయాలు చేస్తాడు. నిత్య ప్రళయము, నిద్ర ఇస్తాడు. నిద్ర లేకపోతే ఆకలి లేదు, కడుపు నిండా తినకపోతే నిద్ర రాదు. నిద్ర పోయావు కాబట్టే మరునాడు ఉత్సాహంగా ఉంటావు. కాబట్టి ప్రతిరోజు పట్టేటటువంటి నిద్ర శివానుగ్రహం. కాబట్టి స్వల్పకాలిక లయము అంటారు దాన్ని. అలాగే దీన్ని నిత్య ప్రళయము అని పిలుస్తారు. అలాగే ఆత్యంతిక ప్రళయము అంటారు. ఒక వ్యక్తికి జ్ఞానం ఇచ్చి వాడు మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా మోక్షం ఇచ్చేవాడు పరమేశ్వరుడే. అందుకే మహానుభావుడైనటువంటి పరమశివుడు జ్ఞానదాత. 3వది మహాప్రళయము అంటారు. మహాప్రళయం అంటే మనం ఆయన్ని పొందలేకపోతే ఆయన మనని పొందేస్తాడు, ఆయనే మనని పుచ్చేసుకుంటాడు. ఆయనే మనని పుచ్చేసుకోవడాన్ని మహాప్రళయము అంటారు. ఇప్పుడు మనం పొందలేకపోయాం కాబట్టి ఆయన మనల్ని పొందడం దయ, లేకపోతే అందులో ఏమైనా క్రౌర్యం ఉందా? రాత్రి నిద్ర పట్టించడం దయా క్రౌర్యమా? జ్ఞానం ఇవ్వడం దయా క్రౌర్యమా? ఇద్దరి యందు దయే. శ్రీ మహావిష్ణువు చంపుతుంటారు. ఎప్పుడు ఎవరిని చంపుతారు? నా శరీరమే, నా శరీరంలోనే పుండు పుట్టింది, అయ్యో నా పుండు నా పుండు అని దాచుకుంటానా? నా పుండుని కోయించేస్తానా? కోసిన డాక్టర్కి ప్రేమే, అయ్యో పాపం ఈయన బాగుండాలి, ఈయనకి పుండు ఉండకూడదు, ఈయన ఆరోగ్యంగా ఉండాలని పుండు కోసాడు ఆయన. పుండు కోసిన డాక్టర్ గారికి నన్ను బాధ పెట్టడం కారణం కాదు, నేను ఆరోగ్యంగా ఉండడం ఆయన భావన చేసి నా పుండు కోశారు. పుండు కోసిన డాక్టర్ గారు మన మీద ఎంత ప్రేమతో కోశాడో అలా వీడు శరీరంతో ఉండి పాపాలు బాగా చేస్తూ అధర్మం పక్కన నిలబడి లోకాలను ఇబ్బంది పెడుతున్నాడని ఆ ఉపాధిలోంచి వాడిని విడిపించేసినటువంటి శ్రీ మహావిష్ణువుది కూడా కారుణ్యమే. కాబట్టి సంహార ప్రక్రియ చేసినటువంటి విష్ణువుది దయ, లయ చేసేటటువంటి పరమశివునిది దయ. ఇద్దరిది దయాస్వరూపమే తప్ప అసలు శివకేశవుల మధ్య భేదమే ఉండదు. ఇద్దరి మధ్య ఒకటే తత్వము ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటుంది. పైగా మీకు నేను ఇంకొక విషయం చెప్పనా, అసలు శివాలయంలోకి వెళ్ళి విష్ణువాలయంలోకి వెళ్ళని వాణ్ణి కానీ, విష్ణువాలయంలోకి వెళ్ళి శివాలయంలోకి వెళ్ళని వాణ్ణి కానీ, శివుణ్ణి పూజించి విష్ణువుని పూజించని వాణ్ణి కానీ, విష్ణువుని పూజించి శివుణ్ణి పూజించని వాడికి కానీ ఇచ్చే వరం ఏమి ఇస్తారో తెలుసా? తావు భౌ నరకం యాతౌ యావచ్చంద్ర దివాకరౌ. సూర్యచంద్రులు ఎంతకాలం ఉంటారో అంతకాలం నరకంలో ఉంచుతారు వాళ్ళు. ఆ మాట నేను కాదు చెప్పింది, సాక్షాత్తు నారాయణుడు చెప్పాడు. శివకేశవులు 2 కాదు, శివకేశవులు ఒక్కటే. అందుకే ఒకటైన పరమాత్మ 2గా నిలబడతాడు. ఒక అమ్మే, పుట్టించినప్పుడు బ్రహ్మ, అన్నం పెట్టినప్పుడు విష్ణువు, పడుకోబెట్టినప్పుడు శివుడు. 3 అమ్మ ఎందే ఉన్నాయి. అందుకే మాతృదేవోభవ, మొట్టమొదటి అమ్మకి నమస్కారం చేయడానికి కారణం అదే. 3 మూర్తులు అమ్మ ఎందు ఆవహించి ఉన్నారు. ఒక్క అమ్మ ఎందు 3 మూర్తులు ఉంటే పరమేశ్వరుడు శివకేశవులు 2టిగా ఉంటాడని చెప్తే మీకు ఎందుకు బాధ? ఎక్కడ ఇబ్బంది వస్తుంది? ఎక్కడా ఇబ్బంది రాదు. వాళ్ళు హాయిగా సంతోషంగా ఉంటారు. అందుకే అసలు ఇంకా గొప్ప భక్తి తార్కాణం ఎక్కడో తెలుసా అండి? పరమశివుని ముందు నిలబడి ఆయనలో విష్ణువుని చూసి తులసి దళాలతో అర్చించినవాడు, శ్రీ మహావిష్ణువుని చూస్తూ పరమశివుడిని ధ్యానం చేస్తూ అభిషేకం చేసినవాడు ఎవరుంటాడో వాడు ధన్యాత్ముడు. కనుక ఈ మాసంలో దామోదరుణ్ణి అధిపతిగా పెట్టుకుని శివకేశవ అభేదమైనటువంటి ఉపాసన చెయ్యండి. అటువంటి స్థితిని పొందండి. చిట్ట చివర హాయిగా అటువంటి హరిహర అభేదంతో ఆ పొంగుతో లోకాన్నంతటినీ చూస్తూ పరవశించిపో అన్న స్థితిని మనకి కల్పించగలిగినటువంటి మాసము. భగవద్భక్తితో నిలబడిన వాడికి ఈ జ్ఞానము బాగా ప్రకాశించే కాలము కాబట్టి ఈ మాసమునకు ఇంత ప్రఖ్యాతి వచ్చింది. ఈ కార్యక్రమం